భావన ఛానల్. మా స్కూల్లో 25 మెంబర్స్ స్టాఫ్ ఉన్నాం అనమాట. అందులో 6 ఇయర్స్ నుంచి, 3 ఇయర్స్ నుంచి, 4 ఇయర్స్ నుంచి చాలా మంది మంచిగా రిలేషన్ మీన్స్ అందరూ మంచిగా ఒక బాండింగ్తో ఉన్నాం. సో అదే భావం సంథింగ్ ఏదైనా ఫ్రెండ్షిప్ మంచి భావంతో ఉన్నాం అనమాట. సో కాకపోతే ఇప్పుడు మాలో మంచి బాండింగ్ ఉండే ఒక మ్యాథ్స్ సార్ ఉన్నారు మా ఇద్దరు. అతను మా నుంచి ఇప్పుడు వేరే ఒక ఊరు వెళ్ళిపోతున్నారు అనమాట. ఐ మీన్ జాబ్ ట్రాన్స్ఫర్ అనమాట. సో ఇప్పుడు అతను మా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు, మేము అతను మిస్ అవుతున్నాం కాబట్టి. సో అతను మిమ్మల్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అదే కాక ఇన్ని సంవత్సరాలు 3 ఇయర్స్ నుంచి నేషనల్ స్కూల్లో చేశారు. అతను నేషనల్ స్కూల్ నుంచి ఏమి ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నారో, అసలు నేషనల్ స్కూల్ నుంచి నేషనల్ స్కూల్లో పనిచేసే టీచర్స్ గురించి వాళ్ళ మీద ఒపీనియన్స్ ఏంటి అని ఒకసారి సార్ అనేది తెలుసుకున్నాం. ఓకేనా? హలో, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ సార్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఓకే, హాయ్ సార్. సార్ ఏంటి సార్ మమ్మల్ని అందరినీ విషయం కూడా మీరు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారా? నాకైతే నేనైతే నిజంగా చాలా సాడ్గా ఫీల్ అవుతున్నాను. హ్యాపీ అనేది కన్ఫర్మ్ కాదు. హ్యాపీనెస్ అనేది ఒక అందరూ కలిసికట్టుగా ఒక పని అనేది స్కూల్లో వర్క్ చేయడం అనేది చాలా ఇష్టపూర్వకంగా చేశాను. సో అందరితో స్నేహపూర్వకంగా కలిసి ఒకరి లాభాలు తెలుసుకుంటూ ఒకరు తెలియలేని విషయాలు పంచుకుంటూ చక్కగా 2 ఇయర్స్ గడపడం జరిగింది. మరి మా వైఫ్ జాబ్ పర్పస్ నేను వేరే ఊరు వెళ్ళిపోవడానికి మరి ఈ కాలధర్మం అయిందన్నమాట. సో ట్రాన్స్ఫర్ అవుతున్నాను. మరి వాళ్ళందరూ పిలిచి వెళ్ళిపోవడం నాకు బాధాకరంగా ఉంది. అయినప్పటికీ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు తప్పదు. కాకపోతే మీ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది నేనైతే నేర్చుకున్నాను. నేనే కాదు, నేను చాలా మంది నేర్చుకున్నాం. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంత అదుపులో ఉండాలి, ఐ మీన్ అది ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనేది నేర్చుకున్నాం. సో ఇప్పుడు మీరు మమ్మల్ని వదిలేకపోతుంటే రియల్గా నేనైతే ఫీల్ అవుతున్నాను. నేనే కాదు, రిమైన్ మా కొలీగ్స్ అందరూ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మన స్కూల్లో జెంట్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో ప్రైమరీ సెక్షన్కి జెంట్స్ ఫ్యాకల్టీ మీరే. మనందరూ ఒక దీంతో ఒక మంచి బాండింగ్తో అనేది ఉన్నాం. ఇప్పుడు మన అందరిలో మీరు ఒకరు వెళ్ళిపోతున్నారంటే నిజంగానే నేను ఫీల్ అవుతున్నాను. మీరు కూడా ఫీల్ అవుతారని నాకు అర్థమైంది. సో ఒకసారి మీరు ఆ ఫీలింగ్స్ మాతో షేర్ చేసుకుంటారు. ఆధారపడిగా వర్క్ చేసిన టీచర్స్ అందరూ కూడా చాలా బాగా ఉన్నతమైన వాళ్ళు. అయితే మాకు ఎక్కువగా ఫ్రెండ్షిప్గా ఉన్న టీచర్స్ తెలుగు మేడం అండ్ నెక్స్ట్ కంప్యూటర్ మేడం, నెక్స్ట్ ఆల్ బట్ మోర్ దెన్ ఎక్కువగా మేము కలిసి ఒకే స్టాఫ్ రూమ్లో ఉంటూ మాట్లాడుకుంటూ ఒక హావభావాలు వ్యక్తపరచుకుంటూ ఒక పరిస్థితులు చెప్పుకుంటూ చాలా ఫన్నీగా చక్కగా గడిపేవారు. సో అందులో ఎక్కువగా సాయి సోద మేడం మా సిస్టర్ గారు, ఆవిడ కూడా మాకు ఏదైనా కొన్ని లోపాటు ఇంగ్లీష్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆనందకరంగా మాట్లాడగలదు, చెప్పగలదు. నాకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఆ మేడం అడిగి తెలుసుకుంటూ పిల్లలకి చెప్పడం జరిగింది. సో అలాగే మా ప్రిన్సిపల్ సార్ కూడా చక్కగా కోఆపరేట్ చేశారు. మాకు ఎక్కువగా ప్రిన్సిపల్ సార్తో ఎక్కువ స్నేహపూర్వకంగానే, అంతేగా అంత నుంచి సార్ కూడా ఏ సజెషన్ అయ్యో చక్కగా చెప్పుకున్నారు. ఏ విధంగా మనం చెప్పాలి, ఏం చేయాలి, పిల్లలు మోటివేట్ చేయాలి అని చెప్పి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే స్కూల్లో 2 ఇయర్స్ చేశాను. కానీ అక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి చాలా వేరియేషన్ ఉంది. పిల్లలతో మమేకం ఎలా ఉండాలి, పిల్లలకి ఎలా చెప్పాలి ఏంటనేది ప్రిన్సిపల్ సార్ ద్వారా నేర్చుకున్నాను. టీచర్స్ అందరూ కూడా నేను ఫస్ట్లో వచ్చేటప్పుడు మాత్రం స్కూల్కి వచ్చేటప్పుడు చాలా క్లియర్గా వచ్చేవాడు. ఎందుకంటే నేను అంటే టీచర్స్ అందరితో నేను ఎవరిగా మళ్ళీనా నేను ఒక జెడ్ ఫ్యాకల్టీగా వచ్చాను. అందరూ టీచర్సే ఉన్నారు. నేను ఏ విధంగా మరి ఎంతో స్పెండ్ చేయగలను, టీచర్స్ ఎలా ఉండగలనే విషయాల్లో నేను భయపడుతూ వచ్చాను. నిజంగా మీరు జెడ్ ఫ్యాకల్టీ అనుకుంటున్నారు కదా, మేమందరం అయితే మధ్య చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు మాతో కలవడం ఫస్ట్, అంటే అందరూ ఫిమేల్ టీచర్స్ ఉన్నారు మ్యాక్సిమం ఎక్కువ మంది. సో వాళ్ళలో మీరు ఒకరు అయిపోవడం, ఎటువంటి బ్యాడ్ థింకింగ్స్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సంథింగ్ రావచ్చు. కాకపోతే ఎటువంటి బ్యాడ్ థింకింగ్స్ లేకుండా అందరిలో ఒకటిగా మమ్మల్ని అందరినీ ఒక సోదర భావంతో చూసే విధానాన్ని మా టీచర్స్ అందరికీ నచ్చింది. సో ఇప్పుడు మమ్మల్ని వదిలేకపోతుంటే మాకు నిజంగానే ఫీల్ అవుతాం. మరి విలేజ్ నుంచి విలేజ్ వచ్చిన తర్వాత మాకు అనుభవం కోసం వస్తాం. అవన్నీ కూడా మరి కామన్, ఎవరైనా సరే వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కొన్ని రోజులు మనం స్నేహపూర్వకంగా ఉండే ఫ్రీక్వెన్సీగా మనం జ్ఞాపకించుకుంటాము. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా బాగుండాలి అని తెలిసే దృక్పథంతోనే నేను కూడా ఎప్పుడు నన్ను అయితే ఎప్పుడు వేరుగా చూడలేదు. అందరు టీచర్స్ చక్కగా
ఈ ఒక 20 days, ఈ 20 days లో ఎంత చదవగలననే దానికోసం నేను ప్రాధాన్యపడుతున్నాను. సో నేను కూడా ఒక జాబ్ సెక్యూరిటీ కావాలనే ఉద్దేశంతో మీరందరూ ఆశీస్సులతో నేను దాన్ని కూడా విజయం సాధించాలని ఆశ ఉంది. కన్ఫర్మ్గా సాధిస్తారు సార్. మీ హార్డ్ వర్క్ ద్వారా మీరు సాధిస్తారు. మేమందరం చాలా మిమ్మల్ని చూసి చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతాం. కానీ సార్ మీరు ఎక్కువ అవుతున్నారు కాబట్టి మా టీచర్స్ ఎవరు మీకు సెంటర్ పెట్టాలంటారు. ఓకే సార్. మేడం ఓకే సార్. సార్ లైఫ్ ని మంచిగా ముందుకు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా మేము సార్ని ఎంతలా చేసామో ఎంతలా మాట్లాడాము అనేది. సార్ మాతో ఎంత బాండింగ్ ఉందనేది కూడా మీరు విన్నారు కదా. సో అతను ఇంకా మంచి బెస్ట్ ఫ్యూచర్ ఉండాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సార్ మంచిగా గవర్నమెంట్ జాబ్ రావాలి, చక్కగా గవర్నమెంట్ జాబ్ వచ్చి ఫ్యూచర్లో ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. All the best for your future, sir.